అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దీనికోసం అయితే ఈ టైప్లో ఉన్న లోటస్ అయితే యూజ్ చేసాయండి నేను. ఇది 1 ప్యాకే ఉంది, అంటే 12 పీసే ఉన్నట్టు అనమాట. ఈ 12 పీస్ తోటి వీడియో చేయడానికి డిజైన్ చేయడానికి వీలు కాక నేను వేరేవి యాడ్ చేశాను. అది ఎలా ఏంటి అనేది అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, ఓకేనా. వీటి ప్లేస్లో మనం ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది కాస్త వైట్గా కనిపిస్తుంది అనమాట. ఈ శారీ మొత్తం గోల్డ్ ఉంది, ఆల్రెడీ మనకి ఇవి ఇందులో యాడ్ అవుతూనే ఉన్నాయి కదా, మళ్ళీ ఇవి పెడితే హెవీ అయిపోతుంది. అలాగే మంచిగా అంటే చాలా హెవీ అయిపోతుంది అనమాట ఇలా. అందుకని కొంచెం చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, మంచిగా అనిపించట్లేదు. అందుకని మధ్యలో అయితే ఇవి యాడ్ చేశాను నేను. వీటి మెజర్మెంట్స్ ఏంటి, టాజిల్ ఎక్కడ దాకా కట్టాము లేదనంటే ఇవి ఎలా ఇచ్చేసామన్నది మనం ఈ ఒక్కటి కట్టేసుకున్న తర్వాత మాట్లాడుకుందాము, ఓకేనా. ముందు అయితే కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకొనేయండి, శారీకి టై చేసుకోండి. టై చేసుకున్నాక ఈ సీడ్ బీడ్స్ తీసుకున్నా నేనైతే. ఇవైతే కాస్త చిన్నగా బాగుంటాయి కదా అనేసి ఇవి తీసుకున్నాను నేను. అలాగే కొంతమంది ఏంటంటే నార్మల్ గోల్డ్ యూజ్ చేస్తే కొంతమందికి నచ్చదనమాట. అలా వాళ్ళు నచ్చినప్పుడు ఇలా చెప్తుంటారు, కొంచెం మంచిగా యూజ్ చేయండి లేదనంటే కలర్ పోకుండా ఉండాలి సంథింగ్ అలా. సో దానికోసమని అయితే నేను ఈ బీడ్స్ యూజ్ చేశాను. అలాగే మీకు రేటుని బట్టి కూడా ఉంటుంది అనమాట. కొంతమంది మంచిగా రేట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇచ్చే వాళ్ళకైతే మనం ఎంత కాస్ట్ పెట్టైనా సరే మనం తీసుకొచ్చి చేయగలడానికైతే ఏమనిపించదు. సో అలా కూడా చూసుకోండి. దీనికి ఏంటంటే ఇటువైపు హోల్స్ ఉంటాయండి, పైన 2 హోల్స్ ఉన్నాయిలే, కానీ ఇది నీడిలు ఇలానే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కుట్టడానికి రాదనమాట. అందుకోసం అనేసి ఫస్ట్ ఈ హోల్ లోపల నుంచి ఇలా కిందికి తీసాను, దీని నుంచి ఈ మధ్యలో కూడా హోల్ ఉందనమాట, ఇటువైపు తీసాను. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో నుంచి ఇక్కడ పైకి తీసాను అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఇలా దగ్గరికి లాగేసి ముడేసేసిన. ఇలా శారీకి ఒకసారి కూర్చు ముడేసి, శారీ కొంచెం సెన్సిటివ్గా ఉంది అందుకని ఒక ముడితోటే సరిపెట్టిన. దీనికి లోటస్ మనం పైన కూడా అటాచ్ చేయొచ్చు, కానండి కొంచెం శారీ బేస్ చూసుకోండి. ఎందుకనంటే ఈ శారీలు కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి. ఎంత మంచి పట్టు చీర అయినా కూడా ఇగో చూసారు కదా ఈ లైన్స్ ఎలా సపరేట్ అయిపోతున్నాయో. అలాంటప్పుడు మనం ఎంత మంచి డిజైన్ వేసినా కూడా అక్కడ పోతుంది అనమాట, కొంచెం పల్చగా. ఇగో ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, ఇప్పుడు లాగితే బాగుండదు కూడా. ఇలా కుడుతుంటేనే స్ప్రెడ్ అయిపోతుంది లైన్, కనపడుతుందా. అందుకోసం అనేసి ఈ శారీ తీసుకునేటప్పుడు వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేస్తే మీరు ఆ డిజైన్కి శారీ చేయనిస్తుందా లేదా చూసుకోండి. మళ్ళీ మనం తర్వాత మాట రాకూడదు, అలా అన్నారు ఇలా అన్నారు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు అన్న మాటలు కూడా మీరు తీసుకోవద్దు. అందుకోసం అనేసి నేను ముందే చెప్తున్నాను, అంటే చెప్పాను వేరే వీడియోస్లో కూడా, మళ్ళీ ఒకసారి అంతే, ఓకేనా. ఇలా బేస్ పల్చగా ఉన్నది అంటే ఇగో నీళ్ళలాగా కనపడుతుంది ఉన్న వాటికి ఇలా పైన పెట్టి చేయలేము, ఇలా పెట్టి కుడతాం కదా అది చేయలేము. మనం 3 రోజుల క్రితం ఒక వీడియో చేసుకున్నాం చూసారా, దానికైతే మందంగా మంచిగా చాలా అంటే చాలా మందంగా వచ్చిందనమాట. అట్లాంటి వాటికైతే చేయొచ్చు, ఓకేనా. ఇంకపోతే మన దగ్గర ఇవి 12 పీసే ఉన్నాయని చెప్పిన. అయితే ఏం చేశానంటే ఫస్ట్ నేను ఈ టాజిల్స్ కట్టిన. ఇలా ఫస్ట్ టాజిల్స్ తీసుకున్నా. టాజిల్స్ వచ్చేసి 1.5 ఇంచుకి ఒక టాజిల్ కట్టిన. మొత్తం శారీ మొత్తము 1.5 ఇంచుకి 1.5 ఇంచుకి ఒక టాజిల్ అయితే కట్టిన. ఇలా శారీ మొత్తం కట్టేసిన 1.5 ఇంచుకి ఒకటి, ఓకేనా. ఇలా 1.5 ఇంచుకి ఒక టాజిల్ కట్టిన తర్వాత ఈ లోటస్ పెట్టి చూసుకున్నా నేను, ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఎంత గ్యాప్లో పెట్టొచ్చు, సరిపోతాయా లేదా అనేది చూసుకున్నా. అయితే నాకు మొత్తం కూడా ఫస్ట్ ఈ చివర పెట్టిన, తర్వాత 2 వదిలేసి మళ్ళీ ఈ చివర అలా 2 వదిలేసి ఇలా పెట్టిన సరిపోయింది. 1 మిగిలింది, కానీ లక్కీగా నాకు ఈ 1కి తెగిపోయిందండి మధ్యలో, అంటే దారం ఎక్కదనమాట. ఇగో ఇలా ఉంది కదా, ఇదిగో
ఇది తెగిపోయింది మధ్యలోది, ఆగదు, థ్రెడ్ ఆగదు, కనిపిస్తుంది కదా, అలా మధ్యలో తెగిపోయింది. సో లక్కీగా దాన్ని పక్కన పెట్టేసిన. ఉన్న 11 అయితే నాకు సరిపోయినాయి. అందుకనే ఈ మధ్యలోని ఇంకా వేరే పెడదామని ట్రై చేశాను. ఈ ఫ్లవర్ కూడా బీడ్స్తో కుట్టా అండి, మీకు కొత్త ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది. ఇదిగో ఇలా బీడ్స్తో కుట్టేసి పెడదామని ట్రై చేశా. ఇలా పెడదామని ట్రై చేసినా కానీ ఇది కూడా హెవీ అయిపోతుంది. ఇలా ఒక్కదానికి పెట్టడం అయితే బాగానే ఉంటుంది, కానీ ఇలానే అన్నీ చుట్టి అన్నీ పెట్టేసేయాలి ఇలా కదా, బాగుంటుంది, లుక్ బాగుంటుంది, కానీ హెవీ అయిపోతుంది అనమాట. అందుకని నాకు అంత మంచిగా అనిపించలేదు. అందులోనూ టాజల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కదా, ఇంత హెవీ కంటే కూడా ఇవే డామినేట్ చేస్తే అసలుది లోటస్ కనపడదు. అందుకని నేను ఇవన్నీ తీసేసి ఓల్ని ఆ చిన్నవి పెట్టేసుకున్నా. ఇంకా ఇది బాగుంది కదా, మీకు ఎలా నచ్చింది? ఆ ఫ్లవర్స్ తోటి నచ్చిందా, లేకపోతే సింగిల్ లోటస్ తోటి నచ్చిందా, లేదనంటే ఇలా నచ్చిందా? మీకు ఎలా ఏ ఐడియా నచ్చిందో అయితే చెప్పండి, ఓకేనా? అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటనంటే, మీరు శారీ స్టార్ట్ చేసేటప్పుడు బీడ్స్ కానీ టాజల్స్ కానీ తక్కువగా ఉన్నట్టయితే ముందు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? శారీ పర్చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని మంచిగా పెట్టి చూసుకోండి. అన్నీ పెట్టి చూసుకున్న తర్వాతనే చీర మొదలు పెట్టండి. అప్పుడు ఏ బాధ ఉండదు. ఉన్న బీడ్స్ తోటే మనం అడ్జస్ట్ చేసుకొని శారీ ఫినిష్ చేయొచ్చు, ఓకేనా? ఒక చీరకి ఒక డిజైన్ చేయడానికి ఇలా మొత్తము ఏది పెడితే బాగుంటుంది, ఏది సెట్ అవుతుంది, ఇది మంచిగా ఉందా లేదా, ఇది పెట్టొచ్చా లేకపోతే అంటుంది, ఎలా ఉంది ఏంది అనేది అన్నీ చూసుకోవాలండి. ఇలా ముందు పరిచేసుకొని కూర్చొని ఏది నచ్చితే అది వేసేస్తుంటా అనమాట. మీరు కూడా ఇంతేనా? ఏమో అండి, నా పరిస్థితి అయితే ఇది మరిక, ఓకేనా? ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, ఎలా ఉంది అనేది చెప్పండి, ఓకేనా? ఎందుకనంటే మళ్ళీ నేను వేరే డిజైన్స్ సేమ్ ఇలానే ఏమైనా ప్లాన్ చేసుకొని ముందుకు పోదామని అంతే ఏం లేదు. ఎందుకంటే మీకు నచ్చితేనే కదా ఏదైనా మంచిగా ఉంది లేదని మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు, ఇంకెవరు చెప్తారు, ఓకేనా? బాయ్ మరి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. పట్టు థ్రెడ్స్ బీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ స్టోన్స్లోని కలర్స్ ఉన్నాయి, మనకి ఛానల్లో పెట్టినా నేను. ఈ ఫ్లవర్స్లో లేవనుకుంటా, గ్రీన్ ఉన్నట్టుంది ఉంటే అంతే. అలాగే ఈ లోటస్ కూడా లేవు, ఇవి కూడా లేవు, మళ్ళీ నన్ను అడగొద్దు. ఇది అయితే ఉంది, 2 ప్యాక్స్ ఉంది. ఇదిగో ఇదొకటి ఉంది, నేను వాడలే కదా. ఇవి పూసలు లేకుండా అయితే ఉన్నాయి. ఇందులో పింక్ ఉంది, పింక్ అంటే ఇంత పింక్ కాదు, డార్క్ పింక్ ఉంది. సరే, మీకు కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి, సరేనా? 9346527181. కాస్ట్ ఎంత అనేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టొద్దండి. డిజైన్ బాగుందా లేదా అనేది మాత్రమే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొకటి, దీని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ప్రైస్ విషయానికి, అడ్రస్ విషయానికి, లొకేషన్ విషయానికి వస్తే మాత్రానికి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.